రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తును అంగీకరించాలని సపోర్ట్ చేయాలని గెలిపించాలంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఈ అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలైనటువంటి జమ్మలమడి నాగమణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మహిళలకి ప్రత్యేకంగా ఫ్రీగా పథకాలు ఇస్తాం, ఎక్కువ పథకాలు ఇస్తాం, బస్సుల్లో తీసుకెళ్తాం, డబ్బులు ఇస్తామంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఏమంటారు మీరు? ఎవరు? చంద్రబాబు నాయుడా? ఇదే చంద్రబాబు నాయుడు పథకాల గురించి ఇవన్నీ ఇస్తుంటే, ఈ సంక్షేమ పథకాలు ఇస్తుంటే శ్రీలంక అవుతుంది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పినాడేనా ఈ చంద్రబాబు? ఈవేళ ఇంకా పథకాలు ఇచ్చేస్తాం, మిమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్తాం, లేకపోతే మీకు కేజీ బంగారం ఇస్తాం, మీకు బెంజ్ కారు కొనిపిస్తాం, ఇవన్నీ అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మహిళలు అసలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన పసుపు కుంకుమ అన్న ఆ కాన్సెప్ట్లో అప్పుడు వేసినప్పుడే దాన్ని 3-4 సార్లు వేశాడు. 3,000 ఒకసారి, 3,000 ఒకసారి, 4,000 ఒకసారి. అందుకే పసుపు కుంకాలు తీసుకుని పసుపు అతను పూసి పంపించేశారు. అది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎంతో జనరంజకంగా పరిపాలన చేస్తుంటే ఈ రోజు వచ్చి ఏమనేవాడు? ఇది సంక్షేమ పాలన చూస్తుంటే ఇంకో శ్రీలంక అవుతుందనేవాడు. వాలంటీర్లను పట్టుకుంటే బస్తాలు మోస్తారా అన్నాడు. ఇప్పుడు ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాను, ఇంకా మహిళలకు ఇస్తాను అని చెప్పడానికి నిజంగా ఇలాంటి మాటలు అవన్నీ చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. మా మహిళలకు అసలే నమ్మరు. అంటే ఇలాంటి మహిళలు ఇట్లా పథకాలు ఇస్తామని చెప్తేనే గతంలో తెలంగాణలో ఓట్లు వేశారు, ఈసారి కూడా అలాంటి పథకాలకి ఆకర్షితులు అవుతారు జనాలు అని చెప్తున్నారు, చర్చించుకుంటున్నారు అందరూ. అంటే మొన్నటిదాకా తెలంగాణలో లేని పథకాలు ఇస్తామని చెప్పిన కూడా ఆకర్షితులు అయి ఉండొచ్చు. ఇక్కడ ఆంధ్రాలో లేని పథకం ఏది చెప్పండి? అసలు సంక్షేమ పరంగా లేని పథకాలు ఏమున్నాయి? ప్రతి మహిళలకి ఒక సంక్షేమ పథకం ఉంది. ప్రతి ఇంటిలో కూడా లబ్ధిదారులు ఉన్నారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ప్రతి మహిళని కూడా గృహస్థురాలను చేశారు, ఒక ఇంటికి యజమానురాలు చేశారు. కనీసం 10 లక్షల విలువ చేసే స్థలాన్ని ఇంటిని ఇచ్చి వాళ్ళకి చేస్తే అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఇంకేమి లేదని స్త్రీలు పెట్టడానికి వస్తారు. అంటే అంతా కూడా అన్ని వర్గాల వాళ్ళు, యువత కానీ అందరూ కూడా బయటికి రావాలి, మా తెలుగుదేశం జనసేన పార్టీకి అండగా నిలబడాలి అంటూ ఇటు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నారు, నారా లోకేష్ అదే చెప్తున్నారు. యువత వాళ్ళని నమ్మే పరిస్థితి లేదండి. యువత ఎక్కడ నమ్ముతారంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చూడడానికి, పవన్ కళ్యాణ్ మీటింగులకి ఉర్రోతలు ఊగుతూ వెళ్తుంటారు. అదే మీటింగ్లో యువత చెప్తుంటారు, పవన్ కళ్యాణ్ మేము సినిమా యాక్టర్గా, హీరోగా యాక్సెప్ట్ చేస్తాం, కానీ రాజకీయ నాయకుడిగా అన్నీ మేము యాక్సెప్ట్ చేయం, అతనికి ఓటు వేయమని చెప్తారు. చంద్రబాబు నాయుడిని 23 స్థానాలతో పరిమితం చేసి ఆయన పక్కన పెట్టారు. ఎందుకంటే యువతని, మహిళని ఆయన గౌరవించి ఉంటే ఇంకోలా ఉండేది. అది చేయనప్పుడు ఈవేళ చేస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేవు. వాళ్ళు అధికారంలోకి రావాలి. ఎందుకంటే 14 సంవత్సరాల అధికారంలో ఉన్నాను, నేనే ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే ఆయన ఇంకా ఫీల్ అవుతున్నారు. ఈ రోజుకి చెప్పండి, ఇక్కడ నిలబడడానికి ఒక సొంత ఇల్లు లేదు, ఒక ఇది లేదు, పెట్టుకోలేదు ఇతను. ఈవేళ వచ్చి హైదరాబాద్ నుంచి వస్తారు ఇద్దరు ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడానికి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఆంధ్రాలో వచ్చి ఉద్ధరిస్తారా? వీళ్ళని అన్నా నమ్ముతారు ప్రజలు? ఈసారి జగన్ని ఇంటికి పంపించేస్తామని చెప్తున్నారు, మరి వాళ్ళేమో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళే ఇంటికి పరిమితం అవుతారు. ఇప్పటికి ఉన్నదాన్నే కొనసాగిస్తారు. అంతేగాని అందరి మధ్యలో ప్రజల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించే సత్తా వీళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరి మధ్యలో ఉన్నారు. వచ్చే ఎలక్షన్లో అఖండమైన మెజారిటీతో ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండే ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుంటారు. వీళ్ళు మాట్లాడే మాటలన్నింటినీ కూడా మనం త్వరలోనే నిజం కాదని నిరూపించి వాళ్ళవన్నీ కూడా వచ్చే ఎలక్షన్లో రుజువు చేసి, ఇప్పుడు మేమందరం కూడా మాకు ఇచ్చిన టార్గెట్ 175 ఎందుకు అది మాకు చాలా చిన్నదనిపిస్తుంది. ఎందుకంటే 151 సీట్లు నెగ్గున్నాం అంటే 150-75కి ఎంత దగ్గరలో ఉన్నాం అంతే. అలాంటప్పుడు మన వైనాట్ ఎందుకు మనం పని చేయకూడదు, ఎందుకు సాధించకూడదు అని పనిచేస్తున్నాం. అంచేత ఖచ్చితంగా వచ్చి ఎలక్షన్లో అధికారం మళ్ళీ మాదే, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా అవుతారు. ఇలాంటి తాటాయి చెప్పులు బెదిరేది ఎవరూ లేరు. ఈ మాటలు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. సార్, ఎన్నికలు 100 రోజుల్లోనే ఉన్నాయి. ఇప్పటి నుంచి కలిసి పనిచేద్దాం, ఈ వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేద్దామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఏమంటారు మీరు? ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. దరిద్రాన్ని ఎప్పుడూ తన్ని తగిలేశారు, మళ్ళీ తెచ్చుకోవడం సంక్షేమం నడుస్తున్నప్పుడు దరిద్రాన్ని తన్ని ఎప్పుడూ తగిలేశారు. 19లో తగిలేశారు దరిద్రాన్ని, మళ్ళీ దరిద్రాన్ని తెచ్చి పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. అందుకని వాడి మాటలు ఆయనే చెప్పుకున్నాడు నిజం. ఇంకేంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని జనాల్ని మోసం చేశారు అని చెప్తున్నారు వాళ్ళిద్దరు కూడా. 14 సంవత్సరాలు ఎవడ మోసం చేసి పెట్టా ప్రజల్ని? 14 సంవత్సరాలు ఎవడ మోసం చేసి పెట్టా ప్రజల్ని? అన్నీ చూపించారు కదా బొమ్మలో. ఎవరు మోసం చేశారు? ఈ రోజున సుప్రీంకోర్టు కూడా హ్యాపీగా పట్టాలకి డిక్లరేషన్ కూడా ఇచ్చింది, నీళ్ళ పట్టాలకి. కోర్టే యాక్సెప్ట్ చేసింది. ఇంక నువ్వేంటి, నువ్వు మోసం చేయాలి, నువ్వు ట్రై చేస్తున్నావు కానీ కుదరదు. నీ వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. ఈడీ వ్యవస్థ నాశనం అయిపోయింది, సుప్రీంకోర్టు వ్యవస్థ నాశనం అయిపోయింది, ఆర్డీఓ, ఈ అన్ని వ్యవస్థలు నువ్వు పెట్టుకుని ఏ వ్యవస్థ అయితే అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి.
అందరూ ఎందుకంటే అందరికి ఈ సంగతి తెలిసిపోయింది కాబట్టి ఇంక ఇటువంటి కుదరవు బాబు కుదరవు ఇంకేంటి అంటే 2014లో కలిసి పనిచేసాం, 2019లో మాకు కొంచెం విభేదాలు వచ్చినాయి, అందుకే విడిపోయాం, అందరూ నష్టపోయారు, ఈసారి కనుక అలా జరగదు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. విభేదాలు ఎందుకు వచ్చాయి? ప్యాకేజ్ అందుకు విభేదాలు వచ్చాయి. ప్యాకేజ్ అంతా విభేదం ఎందుకు వద్ది? ప్యాకేజ్ అంతా విభేదం వస్తాయి. నీకు నాకు మధ్య విభేదం ఎందుకు? నీ అన్న డబ్బులు లేకపోతే నా అన్న డబ్బులు వస్తే విభేదం వస్తాయి. అదే విభేదం జరిగింది అక్కడ. అంతకన్నా విభేదం ఏం లేదు. అన్న డబ్బులు అందలేదు, విభేదం వచ్చింది. తర్వాత పాచిలడ్డీలను ఒకటి తిట్టాడు, ఆయన చంద్రబాబు నాయుడు తిట్టాడు. ఇవన్నీ మామూలు తెలుసున్న డ్రామా నాటకాలే. 2-4 దూరం వద్దు బాబు, కరెక్ట్గా చెప్పండి అంతే. అంటే ప్రతిపక్షాల నుంచి మొత్తంగా చాలామంది లీడర్లు కనబడుతున్నారు. బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఈ పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నారు. ఎలా సాధ్యమని అంటారు మరి వాళ్ళని ఓడించడం జగన్కి? ప్రజాబలం ఉన్న నాయకుడు ఒకడే ఉంటాడు ఎప్పుడూను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రజాబలం ఉన్న నాయకుడు. నాయకుడు ఒక్కడే. నాయకుడు అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. ఆ నాయకుడే రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి తర్వాత పుట్టింది ప్రజల నుంచి పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి బిడ్డ వేరు, రాజశేఖర రెడ్డి చరిత్ర తర్వాత జగన్ యొక్క ప్రపంచం వేరు. దానికి ఎందుకు పోలుతావేటి? అసలు పోల్చొద్దు. అల్లేటి ఇల్లేటి ఇచ్చి వద్దు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వేరు, ఇది చాలా డిఫరెంట్ పాదయాత్ర లోకేష్ అని చెప్తూ ఉన్నారు. డిఫరెంట్ పాదయాత్రే. సాయంత్రం పూట కారెక్కేసి ఒక 40 కిలోమీటర్ల ముందర వెళ్ళి మళ్ళీ అక్కడ టెంట్ వేస్తాడు. డిఫరెంట్ పాదయాత్రే. చాలా డిఫరెంట్ పాదయాత్ర. అందరూ తెలియదే ఉంది. ప్రజలకు కళ్ళు ఉన్నాయి, చూస్తున్నారు. ఎన్నో కష్టాలు వచ్చినా కూడా నేను అన్నిటిని కూడా తట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి అడ్డం చెప్పినా కూడా నేను పాదయాత్రను పూర్తి చేశానని నారా లోకేష్ చెప్తున్నారు. ఎవరు అడ్డం చెప్పారు? నువ్వే అందరినీ చంపుకుంటూ పోయావు. నువ్వే అడ్డంకులు సృష్టించుకున్నావు. 10 మందిని అక్కడ చంపేశావు, ఇంకోటి గుంటూరులో ఇంకొంత 10 మందిని చంపేశావు. నాకు అందరిని చంపుకుంటూ పోయింది నువ్వు. ఆఖరి తరగతిని కూడా చంపేసుకుంటూ పోయి నీ పాదయాత్ర, నీ అడ్డంగా నువ్వే సృష్టించుకున్నావు. ఆఖరి నువ్వు చేసిన అదప్పల వల్ల మీ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయారు. అది నువ్వు 45 రోజులు అడ్డంకులు నువ్వు సృష్టించుకున్నావు. ఎవరు సృష్టించింది కాదు అది. ఎవరు సృష్టించింది కాదు. నువ్వు సృష్టించిన పని వల్ల ఆయన బయలైపోయాడు అంతే. ఇంకేంటి? పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ముద్దులెట్టి పాదయాత్ర చేస్తే లోకేష్ అలా కాదు, కష్టాలను ఓదార్చుకుని చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినా కూడా పాదయాత్ర కొనసాగించారు అని. ఎవరు 45 రోజులు ఆపేసినారు, ఆయన పాదయాత్ర కొనసాగించాడే బాబు చెప్తావు. ఢిల్లీలో కూర్చుని, ఢిల్లీలో ఎవరు పారిపోయి కూర్చున్నాడు? లోకేష్ జగన్ గారు వెళ్ళి పారిపోయి కూర్చున్నాడు, ఆయన అక్కడికి వెళ్ళి పారిపోయి కూర్చున్నాడా? జగన్ గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు కేసులు కూడాను. హ్యాపీగా ఉండి రాజులో బయటకు వచ్చాడు. నువ్వా పారిపోయావు. 58 మంది లాయర్లు ఎట్టుకున్నావు, లోద్రాలు ఆత్రాలు అన్నావు, అందరినీ తీసుకొచ్చావు. సుఖం ఉంది? సుఖం లేదు. ఎవరైనా సరే చట్ట ప్రకారం చట్టం పని చేసుకుంటూనే పోతుంటుంది. చంద్రబాబు నాయుడు గురించి ఏమంటారు? ఈ వయసులో కూడా ప్రజల కోసమే, ప్రజాస్వామ్యం కోసమే నేను కష్టపడుతున్నానని చెప్తున్నారు. ఈ వయసులో కష్టపడడం కాదు, ఈ దేశంలో కూడా ఆశ సావలేదు. డబ్బు గురించి ఇంకా ఆశ సావకుండా ఉర్రీతులు అవుతున్నాడు. అందుకోసం మళ్ళీ ప్రజలకు వస్తున్నాడు. అంతకన్నా ఇందుకు మించిన సీన్ ఏం లేదు. లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఎర్ర బుక్ని మా నాన్నగారికి ఇస్తాను, మేము అధికారంలోకి వచ్చినాక ఈ వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకుంటాం, చర్యలు తీసుకుంటాం అని చెప్తూ ఉన్నారు. ఆయన ఎర్రపుతున్నట్టే ప్రజలు నల్ల బుక్ ఒకటి రెడీ చేశారు. అందులో రాసేసి నల్ల బుక్ నీకు హ్యాండ్ ఓవర్ చేసి నలిపేస్తారు ఎలక్షన్లో. నీకు ఆయన నువ్వు ఎర్ర డైరీ అయితే నలుపు డైరీ ప్రజలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు, రాసి పెట్టుకో. లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఎర్ర బుక్ని మా నాన్నగారికి ఇస్తాను, మేము అధికారంలోకి వచ్చినాక ఈ వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకుంటాం, చర్యలు తీసుకుంటాం అని చెప్తూ ఉన్నారు. ఆయన ఎర్రపుతున్నట్టే ప్రజలు నల్ల బుక్ ఒకటి రెడీ చేశారు. అందులో రాసేసి నల్ల బుక్ నీకు హ్యాండ్ ఓవర్ చేసి నలిపేస్తారు ఎలక్షన్లో. నీకు ఆయన నువ్వు ఎర్ర డైరీ అయితే నలుపు డైరీ ప్రజలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు, రాసి పెట్టుకో.